నమస్కారం అండి. ఇవాళ స్టెబిలిటీ బాల్ ని యూజ్ చేసుకొని ఎలా కో స్టెబిలిటీ ఎక్సర్సైజ్ చేయాలని చూపించబోతున్నాను. ఈ ఎక్సర్సైజెస్ ఓన్లీ ఫర్ ఎడ్యుకేషన్ పర్పస్ ఓన్లీ. మీరు దాన్ని ప్రాక్టీస్ చేయాలంటే మంచిగా నేర్చుకొని ప్రాక్టీస్ చేయండి. రండి ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం. ఫస్ట్ ఎక్సర్సైజ్ హ్యాండ్ రోల్ ఆన్ ద స్విస్ బాల్. ఇది ఎలా చేయాలి అంటే మనం బేస్ ఆఫ్ సపోర్ట్ హ్యాండ్ ని వైడర్ గా పట్టుకొని దానిపైన ఫస్ట్ మనం వైట్ షిఫ్ట్ చేయాలన్నమాట. వైట్ షిఫ్ట్ చేసి బాల్ అటు ఇటు అని జరగకుండా ఫస్ట్ బ్యాలెన్స్ చేయాలి. వన్స్ ఈ బ్యాలెన్స్ మంచిగా వచ్చిన వెంటనే మీరు ఏం చేయాలంటే మీ అబ్డామన్ ని మంచిగా లోపట్లు బిగించుకోవాలి. ఈ బిగించుకున్న అబ్డామన్ వన్స్ మీరు బిగించుకుంటే దాన్ని వదిలేయకూడదు. ఇన్ కేస్ వదిలేస్తే బ్యాక్ పైన లోడ్ పడుతుంది. సో మంచిగా మీరు బిగించుకున్న తర్వాత చైని ఒక మంచి వైడర్ సపోర్ట్లు తీసుకొని ఫస్ట్ బాల్ ని పైకి రోల్ చేయండి. ఇలా పైకి రోల్ చేస్తున్నప్పుడు మీ బాడీ వైట్ మొత్తం మీ అబ్డామన్ పైన వెళ్తుంది. వన్స్ మీకు అది ఈజీగా ఉంది అని అనుకున్నప్పుడు మీరు ఏం చేయొచ్చు అంటే ఈ బాల్ తోనే మీరు వైట్ ని కొద్దిగా ఇలా ముందు షిఫ్ట్ చేయొచ్చు. ఇలా షిఫ్ట్ చేస్తే ఈ బాల్ పైన నుంచి ఒక వైబ్రేషన్ వస్తుంది మీ హ్యాండ్ నుంచి. ఇంకా మీ కోర్ అనేది మంచిగా ఎంగేజ్ అవుతుంది మీరు చూడొచ్చు. సో ఇలా ఇనీషియల్ గా ఒక 5 సెకండ్స్ నుంచి మీరు స్టార్ట్ చేయండి. మీకు ఈజీగా మీరు చేయగలుగుతున్నారు అంటే 10 సెకండ్ దాకా తీసుకుని వెళ్ళొచ్చు. ఇంకా ఈజీగా చేయగలుగుతున్నారు అంటే ఎండ్యూరెన్స్ ప్రకారం మీరు 30 నుంచి 45 సెకండ్స్ దాకా తీసుకుని వెళ్ళొచ్చు. సెకండ్ ఎక్సర్సైజ్ వచ్చేసి ఇప్పుడు మీరు మంచిగా ఇలా రోల్ చేయగలుగుతున్నారు. ఇంకా మీకు అబ్డామన్ అనేది మంచి కంట్రోల్లో వచ్చింది అనుకోండి. ఇప్పుడు మీరు ఏం చేయొచ్చు అంటే జస్ట్ ఇలా ఫస్ట్ లీన్ అయ్యి మీ బాడీ వెయిట్ మొత్తం ఈ బాల్ పైన పెట్టిన తర్వాత అబ్డామన్ మంచిగా బిగించుకొని ఇక్కడ నుంచి బాల్ని మూవ్ చేయకుండా మీ మోకాల్ని మాత్రం ఇలా చాపాల్సింది. ఇలా చాపి మీరు ఉంచాలి. సో దీనిలో మీకు ఏ డిమాండ్ వస్తుంది అంటే బాల్ ఇటు ఇటు మూవ్ అవుతుంది. అలా మూవ్ అవ్వకుండా చూసుకోండి. ఇంకా బాడీని మీరు ఇలా మెయింటైన్ చేస్తేనే కోర్ మంచిగా ఎంగేజ్ అవుతుంది. ఇన్ కేస్ ఇది మీకు చాలా ఈజీగా ఉంది అనుకోండి, మీరు ఇక్కడ నుంచి ఏం చేయాలంటే ఒక చిన్న మినీ పోర్ట్ బెషిన్ ఇవ్వాలి. ఇలా ముందు వెళ్ళి ఇలా మళ్ళీ వచ్చేయడం. ఎక్కడ దాకా మీరు వెళ్ళగలుగుతున్నారో అక్కడ దాకా వెళ్ళి వచ్చేయాలి. ఇది చేసినప్పుడు అబ్డామన్ని ఆర్చ్ చేయకూడదు. బ్యాక్ని స్ట్రైట్గా పెట్టుకొని మంచిగా లోపల కోర్ని టకిన్ చేసుకొని చేయాలి. ఇలా చేస్తే మంచిగా మీ కోర్ మసిల్స్ అన్నది యాక్టివేట్ అవుతుంది. మీకు దీనిలో డైనమిక్ స్టెబిలిటీ అనేది ఇంకా వస్తుంది. ఇది మీరు పర్టుబేషన్ అనేది ఒక 10 టైమ్స్ ఇవ్వచ్చు. ఇన్ కేస్ మీకు ఈజీగా ఉంది అంటే మీరు ఆ పర్టుబేషన్లో అక్కడ వెళ్ళిన తర్వాత ఒక 5 సెకండ్స్ కూడా మీరు ఉంచవచ్చు. సో ఇదన్నీ మనం ఫస్ట్ ఏ కెపాసిటీలో ఉన్నాం అన్నది అండర్స్టాండ్ చేసుకొని ఇనిషియల్గా ఒక 5 సెకండ్ నుంచి స్టార్ట్ చేసి మెల్లగా 10, 15, 20 అని మాక్సిమం 45 సెకండ్స్ దాకా తీసుకుని వెళ్ళొచ్చు. ఇప్పుడు దాకా చైని యూజ్ చేసి బాల్ని ఎలా కంట్రోల్ చేయాలి అని చూసాం కదా. ఇప్పుడు కాల్ని యూజ్ చేసి ఎలా కంట్రోల్ చేయాలి అని నేను చూపిస్తాను. సో ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే చైని వైడర్ సపోర్ట్లో పెట్టుకోవాలి. అప్పుడే బాల్ని మనం ఈజీగా కంట్రోల్ చేయొచ్చు. అలాగే కాలు కూడా వైడర్ సపోర్ట్లో పెట్టుకోవాలి. వన్స్ ఇది పెట్టుకున్న తర్వాత అబ్డామన్ని లోపల బిగించుకోవాలి. అప్పుడే కోర్ ఎంగేజ్ అనేది మంచిగా అవుతుంది అనమాట. ఇది 3 అయిపోయిన తర్వాత మెల్లిగా చెయ్యి పైన మీరు వెయిట్ షిఫ్ట్ చేసి కాలు పైన వెయిట్ షిఫ్ట్ చేసి ఫస్ట్ బాల్ స్టేబుల్గా ఉందా అని చూసుకోవాలి. ఇది అయిపోయిన తర్వాత మీ అబ్డామన్ బిగించుకున్నది వదిలేకుండా మంచిగా అబ్డామన్ని టైట్ చేసుకొని జస్ట్ ఈ మోకాల్ని ఇలా పైకి లేపాలి. ఇది మీకు ఈజీగా వస్తుంది అంటే మీరు ఇలా స్ట్రైట్ చేసుకోవచ్చు. ఇలా స్ట్రైట్ చేసి ఇనీషియల్గా మీకు కష్టంగా ఉంది అనుకోండి, జస్ట్ చిన్నగా లేపి మినీ లిఫ్ట్ లాగా లేపడం దింపడం లేపడం దింపడం చేయొచ్చు. ఇదే ఒక ఎక్సర్సైజ్ లాగా చేయవచ్చు. ఇన్ కేస్ మీకు ఈజీగా ఉంది అంటే లేపడం 5 సెకండ్ ఆపడం వదిలేయడం. ఇది నెక్స్ట్ లెవెల్. ఇది కూడా ఈజీగా ఉంది అంటే ఇది లాంగ్ రేంజ్. ఇంతకు ముందు చేసినది షార్ట్ రేంజ్ కదా, ఇది లాంగ్ రేంజ్. ఇది కూడా ఈజీగా ఉంది అంటే ఇక్కడే ఉండాలి. ఇది కూడా మీకు ఈజీగా ఉంది అంటే ఇలా కాల్ని కింద పెట్టకుండా ఇలా చేయొచ్చు. ఇది అన్నీ చేసినప్పుడు మీ అబ్డామన్ లోపలనే ఉండాలి. ఇది కోర్ కోసం మాత్రం కాదు, మీ హోల్ బాడీకి ఇది మీకు పనికి వస్తుంది. సో ఈ బాల్ యూజ్ చేసి మనం ఎక్సర్సైజ్ చేసినప్పుడు మన హోల్ బాడీ అనేది కనెక్షన్స్కి వస్తుంది అనమాట. ఫస్ట్ మనం చెయ్యి పెట్టి చేసాం కదా, చెయ్యి నుంచి కోర్కి ఇది కనెక్ట్ చేస్తుంది. లాస్ట్ మనం కాల్ పెట్టి చేసాం కదా, అప్పుడు కాల్ నుంచి మసిల్స్ అనేది జనరేట్ అయ్యి ఫోర్స్ అనేది కోర్ నుంచి ట్రాన్స్మిట్ అవుతుంది. ఇంకా చైని మనం కింద పెట్టాం కాబట్టి చై దాకా ఒక కనెక్షన్ అనేది బిల్డ్ అవుతుంది. సో ఎవరైతే బేసిక్ రీహాబిలిటేషన్ అయిపోయిన తర్వాత కోర్ ఇంటగ్రేషన్ని ఇవ్వాలి అని అనుకుంటున్నారో
కాల్కి ఈ బాల్తో ఎక్సర్సైజ్ మనం చేసినప్పుడు మంచిగా ఇంటగ్రేషన్ అనేది డెవలప్ అవుతుంది. మనం ఏమైనా ఒక స్పోర్ట్స్ యాక్టివిటీ చేస్తే కూడా మనం ఓన్లీ షోల్డర్ మసిల్ వాడకుండా, ఓన్లీ రిస్ట్ మసిల్ వాడకుండా కోర్ నుంచి మనం వాడవచ్చు. దాని నుంచి మంచి ఎఫిషియన్సీ స్పోర్ట్స్లో పర్ఫార్మెన్స్ వైజ్ వస్తుంది, ఇంజరీ కూడా మంచిగా మీకు తగ్గిపోతుందండి. ఐ హోప్ దిస్ ఎక్సర్సైజ్ మే బీ యూస్ఫుల్ ఫర్ యూ. ఇలాంటి ఎక్సర్సైజ్లో ఇంకా డౌట్ ఉంది, ఇంకా ఎక్సర్సైజెస్ని మంచిగా నేర్చుకోవాలి అని అనుకుంటున్నారా? అయితే మన గుడ్ ఫిజియో హబ్ని కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ.